అన్నగారు నమస్తే, మీ పేరు చెప్పండి. నా పేరు ఉల్లందుల అంజయ్య. నేను మాజీ సర్పంచ్. ఓకే, అంటే మాజీ సర్పంచ్ అంటే మీకు గ్రామం పైన పట్టు ఉంటుంది, ప్లస్ మున్సిపల్కు గ్రామ పంచాయతీకి తేడా అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. చెప్పండి, మీరు ఏ విధంగా నష్టపోతారు? అయితే మాది రెవెన్యూ విలేజ్ శంకపల్లి, అది ఆమ్లెట్ విలేజ్, అది దాని కింద మాది ఇది. అయితే మాకు అప్పుడు నేను సర్పంచ్ చేసినప్పుడు 1996లో నేను సర్పంచ్ చేసినప్పుడు ఏంది అని అంటే, ఇప్పుడు మన పర్మిషన్లు ఇవ్వాలంటే ఎంత ఇచ్చినాం అప్పుడు పర్మిషన్లు ఇంటికి అప్పుడు 200, 150, 30 రూపాయలు, 40 రూపాయలు, 20 రూపాయలు ఇంటి పన్ను తీసుకున్నాం. పర్మిషన్ కావాలంటే 100, 150, రేకులు అయితే 40 రూపాయలు గిట్లా తీసుకున్నాం మేము. అంటే ఎంత టైంలో ఇచ్చేవారు పర్మిషన్ అప్పుడు? ఇంటికి అప్లై 3 రోజుల 4 రోజులు ఇచ్చేసేది. ఒక్కరోజు అప్పటిదప్పుడే కట్టకపో వెనకసిరి నేను నాకు రసీదు చింపించిన వెనకసిరి 3 రోజులకు కానీ 2 రోజులకు కట్టుకోమని కూడా చెప్పేసిన కొంతమందికి కట్టుకున్నారు. అది అట్లా లేదు. ఇప్పుడు ఏంది అని అంటే పర్మిషన్ కావాలంటే ఆఫీస్ చుట్టూ తిరగాలి, ఆఫీస్కోవాలి. ఇప్పుడు ఎంత టైం పడుతుంది ఇల్లు కట్టుకోవాలంటే? నెల 2 నెలలు అవుతుంది. పర్మిషన్కే నెల తిరగాలి. అది నెల తిరిగినా కానీ దానికి వాళ్ళు అన్నంత ఎంత, వాళ్ళు 1,00,000 ఎత్తే 1,00,000 కట్టాలి, 2 లక్షలు ఎత్తే 2 లక్షలు కట్టాలి, ఎంత ఎత్తే వాళ్ళకి అంత కట్టాలి. ఇంటి పన్ను ఎంత ఉండే? 50 రూపాయల నుంచి 150 రూపాయల దాకా ఉండే. అటువంటిది ఇప్పుడు 6,000 నుంచి 3,000, 3,000 నుంచి 4,000. నా ఇంటికి ఇప్పుడు ఎంత వస్తుంది? గరిపట్టి నా ఇంటికి ఎంత వస్తుంది అంటే ఇప్పుడు 2,500 వచ్చింది. నా ఇంటికి నాది పెంకుటిల్లు, అది పెంకుటిల్లుకే 2,500 వచ్చింది. ఏమనంటే గిట్టెట్లా వస్తుంది అంటే, నీ ఇల్లు జాగున్నది కదా, ఈడికెళ్ళి ఆడదాకా జాగా కాడికెళ్ళి కూడా కడుతున్నాం కదా, మళ్ళీ దానికి ఇంట్రెస్ట్ కట్టలే అనుకో 6 నెలలకు ఒకసారి కట్టాలి. 6 నెలలకు ఒకసారి కట్టలేదు అనుకో ఇంట్రెస్ట్, దానికి మళ్ళీ ఇంట్రెస్ట్ వేయాలి. మొత్తానికి నష్టపోతున్నారు అంటారు. ప్రతిదానికి నష్టపోతున్నాం మేము. మేము నష్టపోయేదాని లేదు. ప్రతిదాని ఉపాధి పని ఉన్నది మాకు. ఉపాధి పనిలో అంతకుముందు పోతే రోజు ఎండాకాలం అప్పుడు పోతే ఒక్కొక్కరికి ఇంటికాడనే ఉంటారు. ఇప్పుడు వ్యవసాయ పనులు అయిపోయినాక ఏం చేస్తారు? బీడీలు చుట్టరాదా? బీడీలు చుట్టరాని వాళ్ళు ఏం చేస్తారు? కూలి పనికి పోతే రోజు 300, 200 ఉపాధి పనిలో పడుతుండే. అవి కూడా బంద్ అయినాయి. ప్రతి దానికి బంద్ అయినాయి. గిడ ఒక సీసీ రోడ్ పోతా అని ఎలక్షన్ అయిపోయాక, ఏది మన మున్సిపల్ ఎలక్షన్ అయిపోయాక కొత్తగా కౌన్సిలరు అయినాక రోడ్డుకు అది కొబ్బరికాయ కొట్టి దాంట్లో మొత్తం ఇటుకలు ఆడదా కంకర పోసి అన్ని నేర్పారు. ఇంతవరకు ఆ రోడ్డు కాలేదు. ప్రతి ఒక్కటి గిడ నీళ్ళ కుండి ఉన్నది, ఎడ్లు తాగేది. ఆ నీళ్ళ కుండీలో మొత్తం ఇంతమంది నాసు ఉన్నది. పిలిస్తే రారు. వాళ్ళు ఎవరంటే మన వీళ్ళు మా జవాన్కి చెప్పురు, మా జవాన్కి ఫోన్ చేయరు, మున్సిపల్ జవాన్కి ఫోన్ చేయరు అంటారు. మున్సిపల్ ఒకనాడు మన ఎవరితో మన కమిషనర్తో కూడా మాట్లాడినా, ఫోన్ చేసి మాట్లాడితే ఏమన్నానంటే, అత్తురా ఎందుకు అత్తలేరు, మా జవాన్కి ఫోన్ చేయంటాడు కమిషనరు. జవాన్కి ఫోన్ చేస్తే ఏమంటాడు, అన్న మంది దొరుకుతలేరు, ఏం చేయాలి, అటు అత్తలేరు, మీ పల్లెకి రావాలంటే ఎవడు దూగుతలేడు, ఎవడు అత్తలేడు, అటు నేనేం చేస్తా అని ఆయన అంటాడు. అంటే ఎందుకు భయపడుతున్నారు ఇడికి రావాలంటే? భయపడు కాదు, వీడికి అత్తే ఎవడొక్క రూపాయి ఇయ్యాడు. పొద్దుగా లేచి పనులకు పోతారు. అక్కడ సిటీలో వేసుకుంటే వానికి రూపాయి ఆటనకి మోరు తీసి గిట ఆట ఇంత ఇంత ఆడింత 5 10 అవ్వ చాకు పైసలు అంటే వాళ్ళు ఇస్తారు. ఇక్కడ పొద్దుగాల కట్టం చేసుకుంటాడు. వీడు ఎవడు రూపాయి ఇవ్వాలి, ఎవడని ఇస్తాడా రూపాయి? అది వీడికి రమ్మంటే ఎవడు అత్తలేడు. మేము పెట్టుకుంటామంటే మమ్మల్ని ఏమన్నా పెట్టుకుంటామంటే వాళ్ళు పెట్టుకొని ఇస్తలేరు. అంటే మొత్తానికి మున్సిపల్ సిబ్బంది ఇక్కడికి వచ్చి పని చేయాలంటే ఇష్టపడతలేరు. ఎవడు ఇష్టపడతలేడు, ఎవడు అత్తలేడు. అది వచ్చినాడు మనం ఫోన్ చేయంగా ఇక మా కౌన్సిలర్ని అడిగితే మా కౌన్సిలర్ ఏమంటాడు, నేను వచ్చి తీసేయాలా అని మా కౌన్సిలర్ అంటాడు. నేను చెప్తున్నా, వాళ్ళు అత్తరు తీస్తారు గంతే. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి మొత్తానికి మున్సిపల్ను రద్దు చేసి గ్రామ పంచాయతీ యథావిధిగా కొనసాగించాలంటారు. మాకు యథావిధిగా ఎందుకు ఇవ్వాలంటే, మమ్మల్ని అడగలే అప్పుడు ఎమ్మెల్యే రమేష్ బాబు మమ్మల్ని ఎవరిని అడగలే, సంప్రదించలే. మాజీ ఎమ్మెల్యే మమ్మల్ని ఎవరిని అడగలే. సర్పంచ్ని అడిగితే సర్పంచ్ నాకు అడగలే అని చెప్పిండు, ఎవరిని అడిగితే వాళ్ళు అడగలే అని చెప్పి. మున్సిపల్లో కలిపేటప్పుడు మిమ్మల్ని ఎవరిని సంప్రదించుడు కాదు, మాకు ఎలాంటిది కూడా తెలియదు. మాకు అడవిడికి వచ్చిండి, గ్రామ పంచాయతీ ఓపెనింగ్ చేసిండు, తెల్లారి కథ కలిపినట్టుగా ఆయనతో మాకు పేపర్లో చూసినాం అంతే. పేపర్లో చూసి మేము సుప్రీంకోర్టు, హైకోర్టు దాకా పోయినాం. మా అప్పుడు ఒక 3-4 లక్షలు మంచికి 500 కూడా వేసి కూడా పోయినాం. అక్కడ దాకా పోయినాం కూడా, ఇది కాదు, ఇది కేటీఆర్ను సీఎం లెవెల్ ఉన్నది, మేము చేయలేము, మాతో కాదని చెప్పి చేతుల్లో పట్టిర్రు. అక్కడికి వెళ్ళి మేము కూడా ఈ గవర్నమెంట్ ఉన్న రోజులు అయితే ఏం కాదు,
అని చెప్పి ఆయన చెప్పడానికి ఆదిశనాన్న 2-3 సార్లు కలుతామనంటే అన్న అయితే నేను చేస్తా మన గవర్నమెంట్ అయితే నేను ఖచ్చితంగా చేసి పెడతా అని చెప్పిండు. ఆయన చెప్పిన ఆలోచనలే మేము ఉన్నాం అన్నట్టు. మొత్తానికి అయితే ఆది శ్రీనివాస్ గారు కొంచెం భరోసా అయితే ఇచ్చిర్రు. భరోసా ఇచ్చిండు మాకు ప్రతిదానికి. ఎప్పుడైనా హామీ ఇచ్చిండు ఆయన. హామీ ఇవ్వలే అంటలే, హామీ ఇచ్చేపటికనే మేము ఇంత టైట్ చేస్తున్నాం, ఇంత కొట్లాడుతున్నాం. ఇప్పుడు మా సంఖ్యపల్లి కింద ఉన్నది ఇంట్లో కలుపుడు కూడా మాకు కలవదు కదా. ఇప్పుడు రెవెన్యూ విలేజ్ అది. మేము ఇప్పుడు అడ్డు చొక్కోవాలంటే మేము రుద్రారం చూసేట్టుకోవాలి, ఆ రుద్రాల పోలు కావాలి. ఇప్పుడు ఇక్కడ కావాలంటే ఇవాళ వచ్చేటోళ్ళు లేరు. ఏమడాలకు కొట్టుకుపోవాలంటే ఏమడాలకోవాలంటే మళ్ళీ పాస్బుక్ పెట్టాలి, ఏమలాడ భూములు ఇవి పెట్టాలి. ఇక్కడికి పెడితే తీసుకుని లేదు, ఏమలాడ పెడితే తీసుకోవాలి. అది మా బాధ. ఓకే.